మంగిలి నీకు పాట ద్వారా అందరి ఇంటికి అందరి గుండెలోకి పోయిన నిన్ను సినిమాకి అసలు ఎట్లా వచ్చినావు? ఆ క్యారెక్టరేషన్ ఎలా? అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే అన్న. అసలు యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒక ఛానల్లో చేయడం కూడా యాక్టింగ్ ద్వారానే. పాట పాడడానికి పోతే అక్కడ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సో యాక్టింగ్ ద్వారానే అందరికి పరిచయం అయ్యా. తర్వాత ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నాకు నేను ఒక వేదిక ఏర్పాటు చేసుకొని సింగర్గా అందరికి పరిచయం అయ్యా. తర్వాత అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతూ వచ్చాయి. తర్వాత మన ఈ సినిమాలో క్యారెక్టర్ అదే సార్ కాల్ చేస్తారు నాకు, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందమ్మా, ఇట్లా క్యారెక్టర్ చేయాలి అంటే. ఏం క్యారెక్టర్ అంటే నాకు పంపించారు, ఇట్లా ఇట్లా ఉంటుంది సో అని చెప్పి పంపిస్తే అప్పుడు నేను చూసి ఓకే నా ఇమేజ్కి తగ్గట్టు నా క్యారెక్టర్కి తగ్గట్టు మంచిగా నీట్గా గౌరవంగా మంచిగా ఉందని చెప్పి ఒప్పుకున్నాను. నాకు ఫస్ట్ చెప్పింది సుధాకర్ రెడ్డి గారు, నిఖితా మ్యామ్ చెప్పారు మంగ్లీ గారు అని అనుకున్నప్పుడు నాకు అంటే ఆవిడ సాంగ్స్ చూసాను కానీ ఆవిడ యాక్టింగ్ నాకు తెలియదు బేసిక్ గా. కొద్దిగా డౌట్ఫుల్ గానే ఉన్నా, మనం నేర్పించాలేమో లొకేషన్ లో యాక్టింగ్ అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే వెళ్ళా. బట్ ఫస్ట్ షాట్ ఒక ఫోన్ కాల్ చాలా బాగా చేసింది. ఫస్ట్ షాట్ కే ఓకే అయిపోయింది. నేను షాక్ తిన్నా, అసలు మీరు చెప్తారేమో నాకు యాక్టింగ్ అమ్మా ఏంటి వచ్చా, ముందు ఏమన్నా నేర్చుకున్నావా లేకుంటే చేసావా, ఏమన్నా నాకు క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నా. ఏం చేయలేదు, వచ్చాను. వచ్చి రాగానే ఫస్ట్ డేనే ఆటో నడిపేసీను. ఫస్ట్ డే తర్వాత చెప్పింది నాకు రాదన్నా అని. బండి సైడ్ కి లేచిందన్న, బాగా నడుపుతుంది, టేక్ ఓకే అనగానే ఫస్ట్ టేకే ఓకే అన్నాడు. ఓకేనా సార్ అంటే ఓకే అనగానే చెల్లె బాగా నడిపినా అంటే ఏమో తెలియదన్నా భయంలో నడిపినా అన్నది. అయ్యి బాబాయ్ ముందు చెప్పలేదు దూకేటోని. పర్ఫెక్ట్ కాస్టింగ్ అన్న, పర్ఫెక్ట్ కాస్టింగ్.